బేతాళ కథలు. తగిన పూజారి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవములో ఉన్న బేతాళుడు, రాజా, నిన్ను ఎవరో వంచకులు ఈ పనికి పురికొల్పినట్టు నాకు సందేహంగా ఉన్నది. ఎందుకంటే మనిషి ద్రోహానికి పాల్పడినప్పుడు దేవుళ్ళు సైతం ఏమీ చెయ్యలేరు. ఈ సంగతి నిరూపించటానికి నీకు ఒక చిన్న కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగినాడు. పూర్వం ఒక గ్రామంలో ఒక గుడి ఉండేది. ఆ గుడిలోని అమ్మవారు గొప్ప మహిమ గలదని ప్రతీతి. అందుచేత ఎక్కడెక్కడి నుండో ప్రజలు వచ్చి అమ్మవారికి మొక్కుకొని తమ కోరికలు సఫలం చేసుకొని మొక్కుబడులు చెల్లించేవారు. ఆ గుడికి ఒక ధర్మకర్త ఉండేవాడు. అనాదిగా ఆ గుడికి ఆయన కుటుంబం వారే ధర్మకర్తలుగా ఉంటూ దేవీ పూజా నైవేద్యాలలో ఎలాంటి లోటు జరగకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. గుడికి పూజారిని నియమించటము, అతడు అర్చనలు, నైవేద్యాలు మొదలైనవి సరిగ్గా జరిపేటట్టు చూడటము ధర్మకర్త విధి. ఇది ఇలా ఉండగా ఒకనాడు ధర్మకర్తకు కలలో దేవి కనిపించి, ఇప్పుడున్న పూజారి నాకు పూజా విధులను సక్రమంగా నిర్వర్తించటం లేదు గనక అతన్ని తీసివేసి మరొక పూజారిని పెట్టు అని ఆదేశించింది అమ్మవారు. ధర్మకర్త దీనిని కల కింద కొట్టివేసి అమ్మవారి మాట చెల్లించే ప్రయత్నం చెయ్యనే లేదు. కానీ రెండో రాత్రి తిరిగి మూడో రాత్రి కూడా అమ్మవారు కలలో కనిపించి అదే కోరిక కోరినందున ధర్మకర్త ఇక ఉపేక్షించరాదు అనుకొని స్వయంగా దేవాలయానికి వెళ్ళి చూశాడు. అమ్మవారు చెప్పినట్టుగానే పూజారి పూజా నైవేద్యాలలో అశ్రద్ధగా ఉంటున్నట్టు ఆయనకు కూడా తోచింది. వెంటనే ధర్మకర్త ఆ పూజారికి ఉద్వాసన చెప్పి అతని స్థానంలో మరి వేరే పూజారిని నియమించాడు. కొన్నాళ్ళు గడిచాయి. తిరిగి మరి ఒకనాటి రాత్రి ధర్మకర్తకు కలలో అమ్మవారు ప్రత్యక్షమై, ఈ పూజారికి నేనంటే మరీ అలక్ష్యంగా ఉంది, ఇంతకన్నా మొదటివాడే నయం కనుక ఈ రెండోవాన్ని పంపించేసి మరి వేరే మంచి పూజారిని నియమించు అని ఆజ్ఞాపించింది అమ్మవారు. అమ్మవారి మాట తీసేయరానిది గదా. ధర్మకర్త రెండో పూజారిని కూడా పంపేసి మూడో పూజారిని ఏర్పాటు చేశాడు. కానీ ఇతడు కూడా ఎంతో కాలం ఉండలేదు. అమ్మవారు తిరిగి ధర్మకర్తకు కలలో కనిపించి, చీచి, ఈ పూజారి బొత్తిగా పనికిరాడు, వీడికన్నా రెండో వాడైనా నయమే, అలాంటి వాణ్ణి తెచ్చిపెట్టావు, వీణ్ణి తీసేసి మంచి పూజారిని వెంటనే ఏర్పాటు చేయి అన్నది అమ్మవారు. ఈసారి ధర్మకర్త కొత్త పూజారి కోసం ఎంతో శ్రద్ధగా వెతికాడు. అమ్మవారు మెచ్చని పూజారిని పెట్టి ప్రయోజనమేమిటి? అదీగాక అమ్మవారు తన అసంతృప్తిని ఈ విధంగా స్వయంగా చెప్పుకోవటం ఏనాడు జరగలేదు. అందుచేత ధర్మకర్త మరో పూజారిని నియమిస్తూ అమ్మవారి సేవలో ఎటువంటి లోపము రానివ్వవద్దని మరీ హెచ్చరించాడు. ధర్మకర్త ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ధర్మకర్త కొత్త పూజారిని నియమించటం వ్యవధిగా అమ్మవారు ఆయనకు కలలో కనిపించి పూజలో అనాచారం జరుగుతున్నది అనో, నైవేద్యాలు సరిగ్గా ముట్టక తాను పస్తులు ఉంటున్నాననో చెప్పి ఉన్న పూజారిని మార్చమంటూ వస్తున్నది. ఈ విధంగా 8 మంది పూజారులు మారారు. ధర్మకర్తకు పూజారులు దొరకటం కూడా కష్టం కాసాగింది. అందుబాటులో ఉన్న పూజారులందరూ పనికి రాకుండా పోయారు. పోనీ ఇరుగు పొరుగు గ్రామాల నుండి తెద్దామంటే ధర్మకర్త గారు ఏ పూజారిని 2 రోజుల పైన ఉంచటం లేదని ఒక పుకారు పడిపోయింది. అందుచేత ధర్మకర్త తమ దాకా వచ్చి కోరినప్పటికీ ఇతర గ్రామాలలో ఉండే పూజారులు 2 రోజుల భాగ్యానికి ఉన్న ఊరు విడిచి రావటం ఎందుకు లెండి అంటూ వచ్చారు. ధర్మకర్త ఇరుకున పడ్డాడు. ఆయన ఎక్కువ డబ్బు, ఎక్కువ సౌకర్యాలు ఆశ చూపినా కూడా అమ్మవారికి నచ్చిన పూజారి దొరకలేదు. పూజారి లేక దేవాలయంలో పూజా పునస్కారాలు నిలిచిపోతే ఆ పాపం ధర్మకర్త మెడకు చుట్టుకుంటుంది. ధర్మకర్త తనకు వచ్చిన చిక్కు గురించి ఒకరిద్దరితో చెప్పుకుంటే వారు ఆయననే మందలించారు. డబ్బాశ పెట్టి భక్తిగల వాళ్ళను తీసుకురావటం సాధ్యపడుతున్నదా? ఈ మధ్య వచ్చిన పూజారులు నాసిరకం అన్నమాట నిజమే. అయినా 2 రోజుల పాటన్నా ఉంచుతావో లేదో అన్న అనుమానం ఉన్నప్పుడు నీకు మంచి పూజారి ఎలా దొరుకుతాడు అన్నారు. అప్పుడు ధర్మకర్త వారితో నిజం చెప్పేయవలసి వచ్చింది. నిష్కారణంగా నేను పూజారులను మార్చటం లేదు. అమ్మవారు నాకు కళ్ళలో కనిపించి పూజారి సరిగ్గా పనిచేయటం లేదని ఆక్షేపించిన మీదటనే నేను ఇంతమంది పూజారులను పంపించేశాను. కొత్త పూజారిని వెతకటం కోసం హైరాణ పడటం నాకేమన్నా సరదా అనుకున్నారా అన్నాడు. ఈ సంగతి త్వరలోనే చాలా దూరం ప్రాకింది. అమ్మవారు ధర్మకర్తకు కలలో ప్రత్యక్షమై తన పూజారిని మార్చమంటున్నదట. అందుకే ఆయన 2 రోజులకు ఒక పూజారిని పెడుతున్నాడట అని ఆ నోట చెప్పుకున్నారు.
చివరకు ఈ విషయం ఒక గడుసువాడికి తెలిసింది. అమ్మవారి గుడికి పూజారిగా ఉంటే డబ్బు, ఇతర సౌకర్యాలు పుష్కలంగా లభిస్తాయని వాడు విన్నాడు. అందుచేత వాడు తన గ్రామం నుండి బయలుదేరి ధర్మకర్త గారి గ్రామానికి వెళ్ళి ధర్మకర్తను కలుసుకొని, అయ్యా, నిన్న రాత్రి ఎవరో దేవత నాకు కలలో కనిపించి తాను ఈ గ్రామం కోవెలలో ఉంటున్నానని, తనకు సరి అయిన పూజారి దొరకటం లేదని, తమతో ఎన్నిసార్లు చెప్పినా ఏమీ ప్రయోజనం లేకపోయిందని, అందుచేత నేనే వచ్చి తనకు పూజా పునస్కారాలు చేయవలసిందని కోరింది. అమ్మవారి మాట తీసేయలేక ఈ సంగతి తమతో మనవి చేద్దామని వచ్చాను అన్నాడు. గడుసువాడి మాటలు విని ధర్మకర్త సంతోషించాడు. ఆయనకు పెద్ద బరువు దిగిపోయినట్టయింది. ఈసారి అమ్మవారు తన పూజారిని తానే వెతుక్కున్నది గనక ఇక తనపై ఎలాంటి సొడ్డు ఉండదు. ఇక తాను నిశ్చింతగా ఉండవచ్చును. ధర్మకర్త ఈ కొత్త పూజారికి అడ్డమైన మర్యాదలన్నీ చేసి ఉండటానికి మంచి ఇల్లు ఏర్పాటు చేసి బోలెడంత డబ్బిచ్చి గుడిని అతడికి అప్పగించాడు. నిజానికి ఈ పూజారి పరమ నీచుడు, ద్రోహి, వట్టి నాస్తికుడు. వాడు గుడిలోకి అడుగు పెడుతూనే అమ్మవారి విగ్రహానికి కప్పి ఉన్న పట్టుచీర తీసి తన భార్యకు ఇచ్చి ఒక పాతగుడ్డ తెచ్చి అమ్మవారి మీద కప్పాడు. వాడు ఏ రోజు అమ్మవారికి పూజ చెయ్యనే లేదు, నైవేద్యం పెట్టనే లేదు. దీపారాధన తైలం కూడా ఇంటికి చేర్చాడు. ఊళ్ళో వాళ్ళు చెమురు తెచ్చి దీపం వెలిగిస్తే కద్దు, లేకపోతే గుడి చీకటిగా ఉండేది. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. గుడి పాడుపెట్టినట్టుగా అయిపోయింది. జనం రావటం కూడా తగ్గిపోయింది. అయినా ధర్మకర్తకు అమ్మవారు కలలో కనిపించనే లేదు. ఈ పూజారిని తీసేసి కొత్త పూజారిని పెట్టమనలేదు. ధర్మకర్త గారు, ఇలాంటి పూజారిని తెచ్చిపెట్టారేమిటి? వాడు వట్టి దుర్మార్గుడండి అని గ్రామస్తులు ఎవరన్నా అంటే ధర్మకర్త వారితో, ఆ పూజారిని పెట్టింది నేనెందుకయింది? అతన్ని అమ్మవారే పంపింది. తనకు కొత్త పూజారి కావాలంటే అమ్మవారినే చెప్పనివ్వండి అనేవాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అంతమంది పూజారులను మార్పించిన అమ్మవారు ఆఖరి పూజారి చేసే అవమానాలను సహించి ఎందుకు ఊరుకున్నది? ధర్మకర్త కలలో కనిపించి అదివరకులాగే తనకు కొత్త పూజారిని పెట్టమని ఆయనను ఎందుకు కోరలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు, అదేమంత పెద్ద సందేహం? కొత్త పూజారి వస్తూనే తన మీది పట్టుచీర తీసేసి మురికి గుడ్డ కప్పినప్పుడే అమ్మవారు గుడి వదిలిపోయి ఉంటుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.